Hi guys, welcome back to my channel House of Drama. So today's vlog వచ్చి మీకు ఆల్రెడీ అందరికీ అర్థమైపోయింది తమిళ చూడగానే యూ గైస్ ఆర్ వెరీ స్మార్ట్. సో నేను కూడా లేట్ చేయకుండా ల్యాక్ చేయకుండా వెంటనే స్టార్ట్ చేసేస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈరోజు థీమ్ వచ్చేసి నేను బీచ్ పార్టీ పూల్ థీమ్ లాగా నేను అరేంజ్ చేశాను. ఐషుకి ఫోటోషూట్ చేద్దాము ఇంట్లోనే బీచ్ థీమ్ తోటి అని చెప్పి ఇదంతా కూడా నేను మేకప్ చేసింది. నేను క్లిప్ మిస్ అయింది అది, కానీ నేను డీటెయిల్స్ అయితే ఇస్తాను ఇప్పుడు మీకు. ఇది శారీ, ఇది మా మదర్ది శారీ, ఇది అండ్ ఫ్రంట్ ఉన్నది ఈ టూ కూడా శారీసే. ఇవి టూ కూడా నేను వేవ్స్లా పెట్టాను, వైట్ చున్నీ పెట్టాను. అండ్ ఈ డీటెయిలింగ్స్ ఇవన్నీ ప్రాప్స్ ఇవన్నీ కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇవన్నీ కూడా బీచ్ పార్టీ థీమ్ ప్రాప్స్ అని చెప్పేసి నేను చూస్తే మీకు దొరుకుతుంది. అండ్ ఇది అయితే బ్లాంకెట్ వేసాను నేను, నా దగ్గర ఉన్నది శాండ్ కలర్ అనేసి వేసి దాని మీద నేను ఇదంతా కూడా వేసా. చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి కదా, ఎక్వేరియం స్టోన్స్, ఇవన్నీ తీసుకొని అవి వేశాను. సో మీకు ఆ ప్రాప్స్లోనే ఈ స్లిప్పర్స్, మాక్టైల్స్, కోకోనట్ ఇవన్నీ కూడా వస్తాయి. అవన్నీ కూడా నేను అరేంజ్ చేసుకున్నాను. అండ్ అలానే సీ యానిమల్స్ చిన్న చిన్న టాయ్స్ ఉంటాయి కదా, అవి కూడా తీసుకొని నేను అవి కూడా దీంట్లోనే అరేంజ్ చేసుకున్నాను. అండ్ అలానే షెల్స్ కూడా తీసుకున్నాను. షెల్స్ ఇవన్నీ కూడా న్యాచురల్గా ఉంటుంది అని చెప్పేసి అని తీసుకున్నాను. సో ఐషు అవుట్ఫిట్ అది. అండ్ సన్ స్క్రీన్ లోషన్, ఫోన్ ఇవన్నీ కూడా నేను అక్కడ పెట్టాను. ఐషు క్యాప్ ఇవన్నీ కూడా అంబ్రెల్లా ఇవన్నీ సెట్ చేసి. సో ఎలా అంటే ఒక బీచ్ పక్కన చిన్న పాప రిలాక్స్ అయితే ఎలా ఉంటుంది అని చెప్పి చూపిద్దాము అని చెప్పి నేను ఇదైతే తయారు చేశాను. సో ఇప్పుడైతే నేను ఐషుని రెడీ చేసి తీసుకొచ్చేసి ఇలాగా కూర్చోబెట్టాను. తనైతే షాక్ అయ్యి అన్నీ చూసింది స్టార్టింగ్. తర్వాత మెల్లిగా ఇంకా పీకడం స్టార్ట్ చేసింది. ఫస్ట్ తనైతే ఇంకా నేను చాలా ట్రై చేశాను. ఎవ్రీ మంత్ తన 9th నేను తనకి ఫోటోషూట్ తీస్తాను, ఏదో ఒక డెకార్ చేసి నేను ఇంట్లోనే. సో తను అదే అనుకొని ఫస్ట్ అయితే మంచిగా ఫొటోస్కి పోజెస్ అయితే ఇచ్చింది, నేను క్లాప్స్ అవి కొడుతుంటే. నాకు ఒక్కరిదాన్నే నేను మేనేజ్ చేసుకోవాలి, నేనే కెమెరా చూసుకొని నేనే తన్ని పట్టుకొని తన్ని కవర్ చేసుకొని ఇవన్నీ కదలకంట చేయకంట అది పేక్కంట ఇవన్నీ నేనే చూసుకోవాలి. హెల్ప్ చేయడానికి ఎవరు కూడా లేరు. సో అందుకు నాకు కష్టం అవుతుంది. ఇదంతా కూడా ఈ డెకార్ అంతా కూడా తను పడుకున్నప్పుడు నేను చేశాను. తర్వాత లేచాక ఫుడ్ పెట్టేసి తనకేమో ఇలాగ మంచిగా పడుకోబెట్టి ఫోటోషూట్ చేస్తున్నాను. సో ఇదంతా కూడా వేవ్స్ వచ్చేలాగా ఇక్కడ సర్ఫింగ్ చేయడానికి అలాగా అని చెప్పేసి అన్నట్టు పెట్టి తనైతే పడుకోబెట్టాను ఇలాగా. తనైతే నన్ను చూసి మంచిగా నవ్వుతుంది, ఏదో చేస్తుంది ఇది అనేసి అని. ఫస్ట్ అయితే చాలా కామ్గా ఉండి చూసింది అన్నీని. ఇంకా తర్వాత నుంచి మెల్లగా స్టార్ట్ చేసింది అది పీకటం ఇది పీకటం ఇవన్నీ కూడా. ఈ డ్రెస్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను. ఐషుకి స్టిచ్ చేయలేదు నేనైతే మాత్రం. తనకి చాలా చాలా బాగుంది, చాలా క్యూట్ ఉన్నది తనకైతే. చిన్నపిల్లలకి ఇట్లాంటి కాస్ట్యూమ్స్ చాలా క్యూట్ ఉంటాయి. వాళ్ళకి పెద్ద పెద్ద ఫ్రాక్స్ ఇలాంటివి కన్నా కూడా ఇలాంటివి చాలా క్యూట్ ఉంటాయి. జంప్ సూట్స్ కానీ, అండ్ పక్కన ఉన్నది కూడా జంప్ సూటే, అది కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. సమ్ 890 900 సంథింగ్ పడింది. అండ్ ఇది ఇంకొక అవుట్ఫిట్ సన్ఫ్లవర్ థీమ్. ఇది కొంచెం ఎందుకనంటే వెనకాతలు చూస్తే మీకు సన్ కనిపిస్తుంది. సో సన్రైజ్కి సన్ఫ్లవర్ థీమ్, దెన్ బీచ్ పక్కన పూల్ థీమ్ అని చాలా బాగుంటుంది అని చెప్పేసి ఈ అవుట్ఫిట్ తీసుకున్నాను నేను. అండ్ తను మంచిగా ఆడుకొని ఆ అంబ్రెల్లాని పట్టుకొని ఇంకా పీకడం స్టార్ట్ చేసింది. ఇంకా నేనే ఆపాలి, తను ఆగదు. ఇంకా తనకి ఆపడానికి ఏం చేయాలో తెలియక తనకి ఏమో ప్రాప్స్ వచ్చాను. తనేమో జ్యూస్ని, మాక్టైల్ని తను ఇంకా నోట్లో పెట్టుకొని చీకటం మొదలుపెట్టింది. చాలాసేపు ఆడింది. ఇంకా తనకి ఏం చేయాలో నాకు అర్థం కాలేదు, అన్నీ పీకేస్తుంది. చాలా చాలా ట్రై చేశాను తనకి ఫొటోస్ ఇవన్నీ తీసుకోవడం. ఓ పక్కన మాహి చాలా ఇరిటేట్ చేసి ఇవన్నీ తీసేస్తున్నాడు, ఏం చేస్తున్నారు అనేసి అని. అండ్ ఇది ఇంకొక ప్రాప్ కోకోనట్. ఇది లాస్ట్కి కోకోనట్కి అయితే చిన్న అంబ్రెల్లా ఉంటుంది కదా, అదైతే పీకేసింది ఫైనల్లీ తనైతే మాత్రం మొత్తానికి. అండ్ పక్కన చూస్తే మీకు చిన్న ఎయిర్ టికెట్ కనిపిస్తుంది, అంటే ఫ్లైయింగ్ టు గోవా అని అన్నట్టుగా ఎయిర్ టికెట్ కనిపిస్తుంది.
సో ఐషు అయితే చిన్న ఎయిర్ టికెట్ వేసుకొని వచ్చింది ఇక్కడికి మా బీచ్ థీమ్కి. సో అండ్ ఫైనల్లీ ఇదిగోండి, అస్సలు అంబ్రెల్లానైతే అస్సలు ఉంచలేదు, అస్సలు పీకుతూనే ఉంది. అసలు అది కొంచెం వెయిట్ ఉంది కానీ తను ఎలా పీకుతుంది ఏంటో, ఎలా తిప్పుతుందో నాకు అర్థం కాలేదు. కళ్ళల్లో పొడుచుకుంటుందేమో అని చెప్పి ఒక పక్కన భయం వేసేది. కానీ తనైతే మాత్రం జాగ్రత్తగానే ఆడింది చాలాసేపు దాంతోనే. సరేలే ఇంకా వదిలేసి నేను కూడా ఇంకా తన్ని ఫొటోస్ ఇవన్నీ తీయటం స్టార్ట్ చేశాను. ఈ మళ్ళీ అది ఆపు అని చెప్పేసానంటే ఒక చిన్న స్మైల్ ఇచ్చేసి మళ్ళీ తను ఆడుతూ ఉన్నది. తను ఎంత కన్నింగ్‌గా ఉన్నట్టుగా చూస్తది. చాలా 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 అదేంటి అల్లరి అల్లరి చేస్తది. చాలా అల్లరి చేస్తది. ఏమన్నా ఎవరైనా కసిరితే వెంటనే ఇంక నవ్వేస్తది. ఇంక వాళ్ళు కూడా కూల్ అయిపోయేలాగా అంత నాటీ, అసలు చాలా చాలా పెంకి. అండ్ ఈ ప్రాప్స్ ఇవన్నీ కూడాను శాండ్‌లా కనిపించేలాగా నేను ఇదంతా కూడా సెట్ చేశాను నేను. దాంట్లో కూడాను అక్వేరియం స్టోన్స్ ఏయడం వల్ల యాజ్ ఇట్ ఈస్‌గా బీచ్ థీమ్ వచ్చేలాగా నేనైతే ట్రై చేశాను. నాకైతే నచ్చింది. సో మీకు నచ్చినట్టయితే కనుక నాకు కింద కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఇది బావుందా? అసలు బీచ్‌లా కనిపిస్తుందా లేదా అనేసండి. అండ్ ఇది ఐషు ఇంకొక అవుట్‌ఫిట్ జంప్‌సూట్ ఇది. ఇది జంప్‌సూట్ కూడా నేను ఐ థింక్ అమెజాన్‌లోనే పర్చేస్ చేసినట్టున్నాను. ఇది లాంగ్ బ్యాక్ తీసుకున్నాను. అప్పుడు తీసుకున్నప్పుడు ఇది జంప్‌సూట్ చాలా పెద్దదయింది. సో ఇప్పుడైతే పర్ఫెక్ట్‌గా సెట్ అయింది తనకైతే. అండ్ ఐషుకి గుండు కదా! సో నేను అది కవర్ చేయడం కోసం అని చెప్పి జంప్‌సూట్‌కున్న బెల్ట్ తీసి నేను అది బ్యాండ్ లాగా పెట్టాను. అండ్ తనకి స్పెట్స్ పెడుతుంటే అస్సలు ఉంచుకోవట్లేదు. తీసేసి, పీకేసి అది నోట్లో పెట్టుకొని ఇవన్నీ చేస్తుంది. ఇది మా బావగారు పంపించారు ఈ స్పెట్స్ తనకి. నేను కొంచెం చిన్న సైజ్ తెమ్మంటే ఇంకొంచెం పెద్ద సైజ్ పంపించారు ఆయన. కానీ పర్లేదు సెట్ అయింది. ఇంకొంచెం ఏజ్‌కొచ్చినా సరే తనకైతే బావుంటుంది. చాలా బాగున్నాయి స్పెట్స్ కూడా తనకి. తనైతే మంచిగా ఆడింది. అండ్ ఫైనల్లీ నేనైతే ట్రై చేసి ఎట్ లాస్ట్ తనకి స్పెట్స్ ఉంచేలా చేశాను. కానీ ఈ లోపే తను వీడియో తీసేలోపు పీకేసింది. అండ్ లాస్ట్‌గా తినైతే మంచిగా ఇలా కూర్చొని ఇది చేసింది. ఫొటోస్ అన్నీ కూడా నేను లింక్ షేర్ చేస్తాను So లాస్ట్‌లో. that's all for today. So hope you guys all enjoyed it. And this is Diyaram signing off. Bye bye. These are the photos.